రిటైర్డ్ సిఏపిఎఫ్ ఉద్యోగులు తమ కార్యకలాపాల కొనసాగించుకునేందుకు ప్రభుత్వం నెల్లూరు కార్యాలయంలో కేటాయించాలని రిటైర్డ్ సిఏపిఎఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఆదివారం నెల్లూరులోని టౌన్ హాల్ రీడింగ్ రూమ్లో జనరల్ బాడీ సమావేశం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ తాము సిఏపిఎఫ్లో ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయ్యామన్నారు. ప్రభుత్వము రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం భూమి, నివాస స్థలము, నెల్లూరు కేంద్రము యూనియన్ కార్యాలయానికి స్థలం కేటాయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఏపిఎఫ్ లేజింగ్ ఆఫీసర్ శ్రీధర్రావు, వైస్ ప్రెసిడెంట్ జయరామిరెడ్డి, సెక్రటరీ పాల్, యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా సిఐఎస్ నుంచి రిటైర్ అయ్యా. ముఖ్యంగా గౌరవనీయులైన మీడియా సోదరులకి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మా సిఏపిఎఫ్కి సంబంధించిన అసోసియేషన్కి సంబంధించినటువంటి ఈ మీటింగ్ కవర్ చేయడానికి చాలా సంతోషం. దయచేసి మా ముఖ్యమైనటువంటి సమస్య మా సోదరుడు శ్రీధర్ ద్వారా మినిస్టర్ గారికి అప్రోచ్ అవ్వడం జరిగింది. మాకంటూ ఒక కార్యాలయం నిర్మించుకోవడానికి స్థలాన్ని కోరడం జరిగింది. జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని అంటే జాయింట్ కలెక్టర్ గారిని గౌరవనీయ మంత్రి నారాయణ సార్ ద్వారా చర్చించడం జరిగింది. సార్ కూడా చాలా వరకు మాకు సహకరించారు. బహుశా ఆ ప్రాసెస్లో ఉంది. దయచేసి మీ మీడియా మిత్రులు మా ఈ యొక్క అసోసియేషన్కి సంబంధించిన బాధలు, మాకున్నటువంటి సమస్యలు, ఒకటి ఇంటి పన్నుకు సంబంధించినటువంటి ఎగ్జంప్షన్, సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్సెస్కి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి కాబట్టి ట్యాక్సెస్. శ్రీధర్రావు అండి, సిఏపిఎఫ్ అసోసియేషన్లో లైజింగ్ ఆఫీసర్ని. మేము ఈ అసోసియేషన్ని 2011లో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది కంటిన్యూ జరుగుతూనే ఉంది. కొన్ని మా పారామిలిటరీ ఫోర్సెస్కి అసోసియేషన్కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. భిన్నంగా అన్ని ఇబ్బందుల్ని మేము మంత్రి గారి దృష్ట్యా తీసుకెళ్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాళ్ళకి విన్నవించుకున్నాము. స్లో మోషన్స్లో వర్క్ జరుగుతూ ఉన్నాయి. అసోసియేషన్ ఆఫీస్ కోసం, హౌస్ ట్యాక్సెస్ గురించి, ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ సిఏపిఎఫ్ వాళ్ళకి సిఎల్ఎంఎస్ లిక్కర్ దాని గురించి అన్నీ తీసుకొని జరుగుతూ ఉన్నాయి. తొందరలో అన్నీ నెరవేరుతాయని ఆశిస్తున్నాము. మా మీడియా సోదరులందరూ వచ్చింది చాలా 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 సంతోషం. మీ తరఫున కూడా మాకు సహాయం జరుగుతుందని మేము ఆశిస్తూ, మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, నెక్స్ట్ మన మున్సిపల్ శాఖ సంబంధించిన వాళ్ళకి తెలియపరుస్తారనేసి ఆశిస్తూ పాల్ సిఏపిఎఫ్ మెంబర్ని. మేము గత 2011 నుంచి అసోసియేషన్ పెట్టున్నాము. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, త్రివిధ దళాలకి వాళ్ళ యొక్క సైనింగ్ బోర్డు ఉంది. మాకు సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్లో అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి ఎక్కడ పోయినా మేమే ఉంటాం. వాటర్ కానీ ఎక్కడైనా కానీ మాకంటూ ఒక ఆఫీస్ అనేది లేదు. అది డైరెక్ట్ ఢిల్లీ అంటారు, మెడ్రాస్ అంటారు. మాకంటూ ఒక ఆఫీస్ కోసము 2011 నుంచి పోరాడుతూనే ఉన్నాము. ఒక స్థలం కేటాయించి ఇప్పుడు చూడండి, ఈ పరిస్థితులు మేము అద్దె కట్టి మూడు నెలలకు ఒకసారి ఈ మీటింగ్ నిర్వహిస్తాము. అద్దె కట్టి ఆ కుర్చీలకి ఎన్ని కట్టిన తర్వాత మేము అంతా మిగిలిన మా డబ్బులతో మేము వేసుకొని కడుతున్నాము. ఇలాంటి మేము మా డ్యూటీ చేసే విషయంలో ఎంతో కష్టపడి ఉంటాము. ఎన్నో ప్రాణాలకు తగ్గించి కుటుంబానికి దూరంగా ఉండి చేశాము. అలాంటి వారికి మాకు గవర్నమెంట్ తరఫున రిటైర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాకు ఎటువంటి సదుపాయం కల్పించట్లేదు. ఎందుకంటే ఈ మీటింగ్ పెట్టుకునే దానికి ఒక ఆఫీస్ అనేది ఉండాలి. మాకు 3 నెలలకు ఒకసారి ఈ ఆఫీస్ అనేది ఉంటే మేమందరం కూడుకునేసి వాళ్ళందరికీ ఏమేమి సమస్యలు మేము చెప్పుకుంటాం. అదేవిధంగా మనకు కోవిడ్లో కానీ, వరద బాధితులు కానీ ఇలాంటి మీటింగ్లు పెట్టుకొని మా తరఫున, మా అసోసియేషన్ తరఫున ఎంతోమంది మేము విరాళం ఇచ్చాం. మన కలెక్టర్ గారికి, గవర్నమెంట్ కలెక్టర్ గారికి 2019లో ఇప్పుడు కూడా ఆ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి.
మేము చాలా విధంగా ఈ విధంగా సహాయం చేస్తున్నాం, అనాథాశ్రమం చేస్తున్నాం, వాళ్ళు కూడా ఇస్తున్నాం. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నా అంటే అది మా బాధ్యత. కానీ మాకు సమస్యలు చూసి మీరు కూడా మా బాధ్యతని గౌరవించి మాకు ఇలాంటి కష్టాలు లేకుండా త్వరలో మాకు సమావేశపరచుకోవడానికి ఒక మంచి స్థలాన్ని కేటాయించి మన నెల్లూరు సిటీలోనే, ఎందుకంటే చూస్తున్నాను కదా, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరికి స్థలం ఉండాలని ప్రభుత్వమే చెప్తుంది. మేము ఒకరికి మినిమం పెన్షను 12,000 ఉంది, ఇతరులు కూడా ఉన్నారు. వాళ్ళకి గవర్నమెంట్ ఇది వస్తున్నాయని చెప్పేసి వాళ్ళకి ఎటువంటి ఆఫర్స్ ఇవ్వట్లేదు, అంటే సదుపాయాలు ఇవ్వట్లేదు. అలాంటి విషయంలో కూడా మినిమం పెన్షన్ ఎంత ఉంది కదా, వాళ్ళు కూడా మన స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి సదుపాయాలు కల్పించాలి. వితంతులు కానీ, విధరాలు కానీ, వాళ్ళు చనిపోయిన వాళ్ళు కానీ, ఇప్పుడు ఎన్నో విధాలుగా ఉంటాం. మాకు కూడా మినిమం 12 నుంచి 20,000 దాకా ఉంది మాకు పెన్షన్. ఆ పెన్షన్లో మాకు ఒక రేషన్ కార్డు లేదు, ఒక హెల్త్ కార్డు లేదు. ఇలాంటివన్నీ మేము ఈ యొక్క మీటింగ్ పెట్టిన ఉద్దేశం ఇవే. మేము చెప్పుకుంటాం, మళ్ళీ లెటర్ తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఇస్తాము, ఎంఆర్ఓ గారికి ఇస్తాము, అవి వాళ్ళు చూస్తారు, పరిశీలిస్తాను అంటారు. కాబట్టి అలాంటివి ఏం జరగకుండా, ఆలస్యం చేయకుండా మా విన్నపం ఏంటంటే మీ మీడియా ప్రతినిధుల ద్వారా ఇవన్నీ తీసుకుపోయి వాళ్ళకి చెప్పి, మా బాధలు చెప్పి త్వరలో మా యొక్క ఆఫీసుని కేటాయిస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.